ధ్యానం అంటే ఏమిటి అని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. Oxford Dictionary says meditation is all about focusing your mind on one thought. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ప్రకారం ధ్యానం అంటే ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయడం. దీనికి సమానమైన సంస్కృత పదం ధ్యాన్. అది విభిన్నమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. It has nothing to do with focusing your mind on a thought, but to transcend the mind itself by using the mind, by using the heart. So there is no question of focus. Though we develop ability to focus, though we develop the ability to discriminate right from wrong, cause versus effect, what is moral, మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని, కారణానికి ప్రభావానికి గల సంబంధాన్ని, ఏది చట్టపరంగా తప్పో, నైతికంగా ఒప్పో ఇలాంటివి జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం చట్టపరంగా తప్పు అయినప్పటికీ నైతిక పరంగా అది ఖచ్చితంగా ఒప్పు అయి ఉండవచ్చు. అది అత్యుత్తమమైన చట్టం. మనం దీన్ని ముందుగా అనుసరించాలి. anyway, you should be able to follow the morality, though you may have to pay a price. మీరు చట్టాన్ని ఉల్లంఘించటం వలన మూల్యం చెల్లించాల్సి వచ్చినా కూడా నైతికతనే అనుసరించాలి. మీరు శిక్షను అనుభవించడానికి ధైర్యం, బలం కలిగి ఉండాలి. కాబట్టి నైతికత చాలా వాటిని కోరుతుంది. ధ్యానం మనకు ఖచ్చితమైన స్పష్టతను కలుగజేస్తుంది. All law students, if they practice meditation, లా చదివే విద్యార్థులందరూ కనుక ధ్యానం చేసినట్లయితే వారి అంతర్దృష్టి అంటే సహజ జ్ఞానం ఆకాశమంతగా పెంపొందుతుంది. ఇంతకు ముందు నేను బుద్ధి యొక్క 5 స్థాయిల గురించి మాట్లాడటం జరిగింది. వీటిలో అత్యున్నతమైనది ఈ సహజ జ్ఞానం. ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ లాయర్, డిఫెన్స్ లాయర్ వాదనలు వినిపిస్తుంటారో వారు ఇంకా నోరు విప్పకముందే సహజ జ్ఞానం గల జడ్జి గారు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది చెప్పగలరు. అది ధ్యానం యొక్క శక్తి. ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని సాధన చేసి వారి అంతర్దృష్టి ఏ విధంగా పెంపొందుతుందో గమనించాలని నేను కోరుకుంటున్నాను.